హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే నేను మా పిల్లల కోసం సొంటితో కారం చేస్తున్నాను. దీనికోసం కొద్దిగా సొంటి తీసుకొని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. ఇక్కడ సాండ్రాయి అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని మెత్తగా చేసుకోవడానికి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, ఒక 3 మిరియాల గింజలు, కొద్దిగా ఆవాలు, ఒక 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా సొంటి కారం అయితే రెడీ అయిపోయాక గ్లాసులో కొద్దిగా తీసుకొని పిల్లలకైతే తాగించాలి. పిల్లలు కారం తాగిన వెంటనే పిల్లలకి కొద్దిగా నోట్లో బెల్లం వేసామంటే ఆ కారం అనేది మంట పట్టుకుంటా పిల్లలకి బాగుంటుంది. ఈ కారం తాగడం వల్ల పిల్లలకి అరుగుదల బాగుంటుంది. అంతేకాకుండా ఆకలి కూడా బాగా వేస్తుంది. పొట్టలో ఏమన్నా నులిపురుగులు ఉంటే అవి కూడా బాగా ఇదైపోతుంది. ఈ సొంటి కారాన్ని మా పిల్లలకి 3 ఇయర్స్ నుండి అయితే తాగిస్తున్నాను. అంటే పిల్లలకి 3 ఇయర్స్ వచ్చినప్పటి నుండి తాగిస్తున్నాను. చిన్న పిల్లలకైతే తాగించకూడదు, వాళ్ళైతే తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి తాగించకూడదు. ఇది అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి కానీ తాగించామంటే పిల్లలకి పొట్టలో బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.